ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. లాతెరాను బజిలికా ప్రతిష్టోత్సవము. ప్రియమిత్రులారా, ప్రపంచములోనే ఒక స్వతంత్ర రాష్ట్రంగా ప్రసిద్ధికెక్కిన వాటికనును సందర్శించిన వారు ఎవరైనా సరే పరిశుద్ధ పోపుగారి ప్రధాన ఆలయం పునీత పేతురు బజిలికా అని అనుకుంటారు. రోమాపురి పీఠాధిపతి అయిన పోపుగారి కథీడ్రల్ పునీత పేతురు పేరిట మహా అట్టహాసంగా నిర్మింపబడిన బృహత్ దేవాలయమేనని భావిస్తూ ఉంటారు. దానికి తోడు పరిశుద్ధ పోపుగారి అధికార నివాస స్థానం కూడా ఆ మహా ఆలయానికి ఆనుకొనే ఉంటుంది. ఇట్లు ఊహించటానికి ఇది కూడా ఒక కారణం. కానీ అసలు వాస్తవం అది కాదు. పరిశుద్ధ పోపుగారు రోము నగరపు పీఠాధిపతి అయితే ఆయన బోధనా సింహాసనం ఉన్న కథీడ్రల్ లాతెరాను అనే ప్రాంతంలో ఉంది. అది రోము నగరంలోనే ఉంది. లాతెరాను అనేది ఒక సుసంపన్నుని ఇంటి పేరు. ఒకానొకప్పుడు ఈ ఇంటి పేరు గల ధనవంతుడు తన భూమిని కాన్స్టంటైన్ చక్రవర్తికి బహూకరించాడు. కాన్స్టంటైన్ చక్రవర్తి ఈ స్థలాన్ని క్రైస్తవ ఆలయ నిర్మాణార్థం అప్పగించాడు. కావున 4వ శతాబ్దంలో ఇక్కడ మొదటి క్రైస్తవ దేవాలయం వెలసింది. అయితే అక్కడ నిర్మించిన మొదటి దేవళం, దాని తరువాత కట్టిన దేవళాలు కూడా అగ్ని ప్రమాదానికి గురి అయ్యాయి. భూకంపములు, యుద్ధాలు వలన కూడా కట్టిన ఆలయాలు కూలిపోగా మరలా ఆ ప్రాంతంలోనే ఆలయ పునర్నిర్మాణాలు జరిగాయి. తొలుత పరిశుద్ధ పోపుగార్ల అభిషేకం ఈ ఆలయంలోనే నిర్వహింపబడేది. ఫ్రాన్సు దేశపు దక్షిణ భూభాగాన అవిన్యోనులో ప్రవాసులుగా ఉన్న పోపుగార్లు తిరిగి వచ్చే వరకు ఈ వాడుక కొనసాగింది. అవిన్యోన్ ప్రవాసం ముగిసి పరిశుద్ధ పోపుగారు రోము నగరానికి తిరిగి వచ్చే సమయానికి లాతెరాను రాజప్రాసాదం, లాతెరాను బజిలికా శిథిలావస్థలో ఉన్నాయి. అందువలన పోపుగార్ల అధికార నివాసం రోము నగరంలోని త్రస్తావెరే అను ప్రదేశంలో సెయింట్ మేరీ త్రస్తావెరే బజిలికా వద్దనే ఉన్నది. కొంతకాలం తరువాత అది మరియా మజ్జోరే బజిలికాకు తరలింపబడినది. ఆ పిమ్మట వాటికన్లో పోపుగారి అధికారిక నివాసం కొరకు ఒక ప్రాసాదం నిర్మింపబడింది. అప్పటి నుండి నేటి వరకు అది అట్లే కొనసాగుతుంది. ప్రస్తుతం లాతెరాను బజిలికాగా వర్ధిల్లుతున్న రోమ్ పీఠపు కథీడ్రల్ ఆలయ నిర్మాణం 1646లో జరిగింది. రోము నగరమందలి అతిపెద్ద 4 బజిలికాలలో ఇది ఒకటి. మిగిలిన 3 ఇవి: పునీత పేతురు బజిలికా, మరియా మజోరే బజిలికా, రోము ప్రాంగణపు వెలుపలి పునీత పౌలు బజిలికా. లాతెరాను బజిలికా ముందు భాగంపై 15 పెద్ద పెద్ద శిల్పాలు ఉన్నాయి. వాటిలో ఒకటి లోకరక్షకుడగు యేసుక్రీస్తుది, రెండవది స్నాపకుడగు యోహానుది, 3 యోహాను సువార్తకారునిది. ఇవి కాక 12 మంది శ్రీసభ వేద పండితుల శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని ఉన్నత పీఠం క్రింది భాగాన ఒక చిన్న చెక్క బల్ల ముక్కలు ఉన్నాయి. ఈ బల్లపైనే పునీత పేతురు మొదటి దివ్య బలి పూజను సమర్పించాడు అనే సంప్రదాయం కూడా ప్రచారంలో ఉన్నది. ఈ మహాదేవాలయపు ప్రధాన సంరక్షకుడు లోకరక్షకుడగు యేసుక్రీస్తే.
స్నాపకుడగు యోహాను, సువార్తకారుడగు యోహాను ఇరువురిని ఈ ఆలయపు సహ సంరక్షకులనే నమ్మకం కూడా ఆ ప్రాంతాన నెలకొని ఉన్నది. లోకరక్షకుడగు యేసుక్రీస్తునకు అంకితం చేయబడిన ఈ బజిలికా నామకరణం ఉత్సవమును క్రీస్తు దివ్య రూప ధారణం పండుగ నాడు అనగా ఆగస్టు 6వ తేదీన మహావైభవముగా కొనియాడుతూ ఉంటారు. ప్రపంచములోని ఏ కథీడ్రల్ పండుగ కూడా ఇంత విశ్వవ్యాప్తంగా జరగదు. కానీ లాతెరాను బజిలికా ఉత్సవం మాత్రం ప్రపంచ దేశాలన్నింటను కొనియాడబడటం విశేషం. పరిశుద్ధ పోపు గారు బిషప్పులలో ఒక బిషప్పే అయినప్పటికీ బిషప్పులందరిపై ఆయన ప్రధానాధిపత్యమును కలిగి ఉన్నాడు. ఈ ఆధిపత్యం ఆయన స్వయంగా సాధించుకొనిన అధికారం కాదు. క్రీస్తే స్వయంగా ఈ ప్రధానాధిపత్యాన్ని రోము నగరపు ప్రప్రథమ పీఠాధిపతి అయిన పేతురునకు అప్పగించాడు. నాటి నుండి నేటి వరకును ఆ ప్రధానాధిపత్యం పేతురు స్థానే ఎన్నికైన పీఠాధిపతికి వర్తిస్తుంది, సంక్రమిస్తుంది. అదే రీతిగా లాతెరాను బజిలికా కూడా. లాతెరాను బజిలికా ప్రపంచములోని అనేక కథీడ్రల్స్లో ఒకటి అయినప్పటికీ అది పేతురు స్థానే రోము పీఠాధిపతిగా ఎన్నికైన వాని కథీడ్రల్ గనుక ఈ కథీడ్రల్ కూడా ప్రపంచములోని కథీడ్రల్స్ అన్నిటికీ తలమానికం. సకల కథోలిక పీఠాల యందలి తల్లి దేవళాలకు పెద్ద తల్లి దేవాలయం ఇది. లాతెరాను బృహత్ దేవాలయం, తల్లులకే తల్లి, రోము పీఠపు కథీడ్రల్ ఆలయం. కావున ఈరోజు మనం పోపు గారి కథీడ్రల్ ప్రతిష్టోత్సవాన్ని ఉత్సాహంగా కొనియాడుతూ ఉన్నాం. మనందరి అధినేత అయిన పోపు గారిని సన్మానిస్తూ ఉన్నాం. ఈ ఉత్సవం యావత్ శ్రీసభ యొక్క సమైక్యాన్ని చాటి చెబుతుంది. రోము పీఠాధిపతిలో ప్రపంచమందలి పీఠములన్నీ ఏకైక విశ్వజనీన సభగా నిలుస్తూ ఉన్నాయి. ద్వితీయ వాటికన్ మహాసభ చెప్పినట్లు స్థానిక పీఠాలన్నీ తమంతట తాము స్థానికంగా అభివృద్ధి చెందుతూనే విశ్వ శ్రీసభతో అభేద్యమైన బంధాన్ని కలిగి ఉంటాయి. వాటి సభ్యత్వమును అవి రోము నుంచి కోల్పోకూడదు. సమైక్యము, సౌభ్రాత్రమే విశ్వ శ్రీసభ ఏకత్వానికి తిరుగులేని సంకేతం. ఈ సుగుణాలను స్థానిక శ్రీసభలు పోషించాలి. విశ్వజనీన శ్రీసభలో అత్యంత ప్రాధాన్యం గల ఈ రోమ్ కథీడ్రల్ ప్రతిష్టోత్సవం నాడు మనం ధ్యానించవలసిన ఆధ్యాత్మిక అంశాలు చాలా ఉన్నాయి. అన్నీ కాకపోయినా కొన్నైనా మనం పరిశీలించక తప్పదు. ఉదాహరణకు యోహాను సువార్త 2వ అధ్యాయం వచనాలు 13 నుండి 22 వరకు పరిశీలించుదాం. అలనాడు యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. పాస్క వేడుకలు దగ్గర పడినందున ఆయన అక్కడకు చేరుకొన్నాడు. ఆయన దేవాలయంలో ప్రవేశించగానే అక్కడ ఎద్దులను, గొర్రెలను, పావురములను అమ్మే బేరగాండ్లను చూచాడు. డబ్బులు మార్చేవారు కూడా రోమియుల డబ్బును యూదుల షెకెల్స్లోనికి మారుస్తూ ఉన్నారు. ఇవన్నీ భక్తులకు అవసరమే. బలి అర్పించటానికి జంతువులు, వాటిని కొనుగోలు చేయటానికి డబ్బుల మార్పిడి అవసరమే. అయినా ప్రభువు వారు చేస్తున్నది చూచి సహించలేకపోయాడు. త్రాడు పేని వారందరినీ వెడలగొట్టాడు. ఆయన వారితో, మీరు ఇక్కడ నుండి పొండు, వీటినన్నిటినీ ఆలయం వెలుపలకు తోలుకొని వెళ్ళుడు, నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలంగా చేయవలదు అని శాసించాడు. యోహాను 2:16. ఇక్కడ బేరగాండ్రందరూ దేవుని పూజకు అవసరమైన వాటిని అమ్ముతున్నారు. యాత్రికులకు అది సౌకర్యంగానే ఉంది. అయినా క్రీస్తు ఆగ్రహించటం దేనికి? ఈ బేరగాండ్రు
ప్రజలు దేవుని పూజకు ఉపయోగించవలసిన ప్రార్థనా స్థలాన్ని తమ వ్యాపార స్థలంగా మార్చారు. వారు ఆలయం వెలుపల నిర్వహించవలసిన బేరసారాలు ఆలయములోనే నిర్వహిస్తూ ఆలయాన్ని అమంగళం చేశారు. మన పుణ్యక్షేత్రాలలో ఇలాంటి వ్యాపారం అంతా ఆలయ ప్రాంగణములో ఆలయానికి వెలుపల తగినంత దూరంగా చూస్తాము కానీ ఆలయములో చూడం కదా. కానీ ఆనాడు ఆలయాన్నే వ్యాపార కేంద్రంగా మార్చివేయటం చూచి ప్రభువు ఆగ్రహించాడు. నీ ఆలయమందు నాకు గల ఆసక్తి నన్ను దహించి వేస్తుంది అని చెప్పి వ్యాపారులను ఆలయము నుండి వెలుపలికి వెడలగొట్టాడు. వారంతా పలాయనం చిత్తగించారు. మమ్ములను దేవాలయము నుండి ఈ రీతిగా వెడలగొట్టడానికి, మమ్ములను క్రమబద్ధం చేయడానికి నీకు అధికారం ఎవడు ఇచ్చాడు అని ఆలయ నిర్వాహకులు గర్వంగా క్రీస్తును ప్రశ్నించారు. మాకు వస్తున్న లాభాలను అరికట్టే అధికారివి నీవా? ఈ అధికారం నీకు ఎవడిచ్చాడు అని అన్నారు. కానీ ప్రభువు వెంటనే చక్కని సమాధానం చెప్పాడు. ఈ ఆలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో తిరిగి నిలబెడతాను అని అన్నాడు. యోహాను 2:19. యూదులు ఈయన మాటలను అర్థం చేసుకోలేకపోయారు. వ్యాపార బుద్ధి గల వారి మనస్సులు మందగించాయి. ఆధ్యాత్మిక చింతన లోపించింది కనుక వారు ఆయన మాటలను అపార్థం చేసుకున్నారు. బలమైన అందమైన చెక్కిన శిలలతో నిర్మించబడిన హేరోదు కట్టిన దేవాలయాన్ని కూలగొట్టమంటున్నాడు అని వారు ఆయన్ని విమర్శించారు. కానీ యేసుక్రీస్తు రాతి నిర్మాణమును గూర్చి మాట్లాడలేదు. కానీ వారందరి పాప ప్రక్షాళనం కొరకు బలిగా అర్పించే తన దేహమనే ఆలయాన్ని గూర్చి చర్చించాడు. వారు ఆయన్ని శ్రమలకు గురి చేసి చంపనున్నారని, వారి అకృత్యాలన్నిటి కొరకు ఆయన బలి కానున్నాడని, బలి అయిన తరువాత ఆయన 3వ రోజున తిరిగి లేస్తాడని తెలియజెప్పాడు క్రీస్తు. ఇక్కడ మనం గ్రహించవలసిన సత్యం ఇది. క్రీస్తు ప్రభువు రాతిగోడల దేవాలయాలను శుద్ధి చేయడానికి రాలేదు. కానీ దేవునికి నిజమైన ఆలయాలైన మానవ అంతరంగాలను శుద్ధి చేయడానికి వచ్చాడు. కావున ఈ లాతెరాను బజిలికా పండుగ నాడు మనం ప్రత్యేకంగా గ్రహించవలసిన సత్యం ఇది. బలమైన ఆలయ నిర్మాణాలకు వాడే రాళ్ల మధ్యన కానీ రాతి గోడల మధ్యన కానీ దేవుడు నివాసం ఉండడు. కానీ దేవునికి విశాలంగా విప్పి ఉంచే మానవ హృదయంలో నివాసం ఉంటాడు. కనుక మనం హృదయశుద్ధిని కలిగి ఉండాలి. హృదయశుద్ధిని కోరుకోని వారు దేవాలయానికి వెళ్ళి ఆ ప్రభువును మహిమపరచకపోగా ఆ ఆలయాన్ని అమంగళం చేస్తారు. అది యేసుక్రీస్తునకు నచ్చని విషయం. అందువలన మన కథీడ్రల్స్ అన్నిటిలో ప్రవేశించే మనమంతా హృదయశుద్ధిని కోరుకునే వాటిలో ప్రవేశించాలి. హృదయశుద్ధిని పొంది వెలికి రావాలి. వెలుపలి ప్రపంచంలో ప్రవేశించి క్రీస్తు వలె హృదయశుద్ధికి సాక్షులంగా నిలవాలి. మనమంతా నూతన నిబంధనమునకు చెందిన వారం. నూతన నిబంధనములో రాతి ఆలయ నిర్మాణం కీలకం కాదు. నూతన నిబంధనం ప్రకారం క్రైస్తవ సంఘమే దేవునికి నచ్చిన దేవాలయం. అదే క్రీస్తు జ్ఞాన దేహం. నూతన నిబంధనములో విశ్వాసుల సమాజమే క్రీస్తు ఉత్థాన దేహం. ఈ దేహములో మనమందరం అవయవాలమే. అందువలన మనం కొంత ఆత్మ పరిశీలనం చేసి కొనక తప్పదు. ఈ ప్రపంచములో క్రీస్తు ఉత్థాన దేహంగా మనం ప్రకాశించకుండా తప్పుకోలేము. దేవుడు నివసించే హృదయాలను మోసికొంటూ మనం ప్రపంచాన్ని ప్రభావితం చేయాలి. ఉత్థాన క్రీస్తును జగజ్జనులకు పరిచయం చేయాలి. నేటి మొదటి పఠనం
యెహెజ్కేలు గ్రంథము నుండి గ్రహింపబడింది. అధ్యాయం 47 వచనాలు 1-2, 8-9 మరియు 12వ వచనం. ఇక్కడ యెహెజ్కేలు యెరూషలేము దేవళము నుండి ప్రవహించే స్వచ్ఛమైన జలాలను గూర్చి వివరిస్తూ ఉన్నాడు. ఈ స్వచ్ఛమైన జలాలు నూతన నిబంధనపు సప్త సంస్కారాల వలన ప్రజలపై దేవుడు ప్రవహింపజేయు పరిశుద్ధ వరప్రసాదాలకు గుర్తుగా ఉన్నాయి. అనగా ప్రతి కథోలిక పీఠములోని ప్రతి ఆలయములోనూ దివ్య సంస్కారాలు నిర్వహింపబడతాయి. ఆ దివ్య సంస్కారాల ఫలితంగా ప్రజలు దేవుని అతిశయ కృపకు అర్హులవుతారు. సారవంతమైన భూమిలో పాలు తేనెలు జాలువారునట్లు దివ్య సంస్కారాలు నిర్వహించే కథోలిక దేవాలయాల్లో పవిత్రాత్మ వరప్రసాదాలు ప్రజలపై దండిగాను మెండుగాను కృమ్మరింపబడతాయి. విశ్వాసులందరూ దైవ జీవంతో నింపబడతారు. అందువలన మన బహిరంగ దేవాలయాలందు నిర్వహించు దైవ కార్యక్రమాలు మనలోని దేవునికి ఆంతరంగిక ఆలయాలను రూపొందించడానికి తోడ్పడతాయి. క్రొత్త నీరు ప్రకృతిని నవజీవంతో నింపుతుంది. అదే రీతిగా మన జీవితాలు కూడా ఆంతరంగిక నవజీవంతో ఉట్టిపడతాయి. కథోలిక దేవాలయాల్లో నిర్వహించే పవిత్ర సంస్కారాల ద్వారా ఇది జరుగుతుంది. యెరూషలేము దేవాలయము నుండి ఏకధారగా ప్రవహించే తీయని జలాలు తూర్పు దిక్కుగా ప్రవహించి అన్ని ప్రాణుల చావునకు కారణమైన మృత సముద్రాన్ని చేరి మృత సముద్రాన్ని కూడా జీవజలాల సాగరంగా మార్చి వేస్తుందని యెహెజ్కేలు ప్రవక్త చాలా అర్థవంతంగా వర్ణించాడు. యెరూషలేము నుండి తూర్పు దిక్కుగా ప్రవహించు నీరు యొర్దాను లోయగుండా మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీరు మంచినీళ్లగును. ఈ నీళ్లు పారిన తావులందెల్లా వివిధ జంతువులను చేపలను వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావులందెల్లా జీవము నెలకొనును. ఆ ఏటి ఎడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకును ఆకులు మందునకును ఉపయోగపడును అని యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించాడు. ఇక్కడ మృత సముద్రపు ఉప్పు నీరు మంచినీరు అగును అనే ప్రయోగం గమనించదగిన వచనం. మృత సముద్రమే జీవజలాల నిధిగా మార్పు చెందుతుంది అనటంలో మనకు గొప్ప సందేశం ఉంది. కథోలిక దేవాలయము నుండి పవిత్ర సప్త సంస్కారాల ద్వారా ప్రవహించే వరప్రసాదాలు అనే జలాలు పాపం వలన మృత్యువాత పడిన మన బ్రతుకులను నవజీవముతో నింపుతాయని, మన మృత్యువు నుండి జీవములో ప్రవేశిస్తున్నామని తెలియజేస్తుంది ఈ ప్రయోగం. క్రైస్తవ జీవితంలో కలుగు ఇంత గొప్ప మార్పునకు కేంద్ర స్థానంగా లాతెరాను బజిలికా ఒక చిహ్నంగా సూచించబడింది. ఈ మహాదేవాలయం ప్రపంచంలోని అన్ని కథోలిక దేవాలయాలకు గుర్తుగా ఉంది. ఈ ఆలయాల్లో జరిగే ప్రార్థన ఆరాధనల ద్వారా మనం పవిత్రీకరింపబడుతూ ఉన్నాం. దేవుని పరిపూర్ణ అనుగ్రహాలతో నింపబడుతూ ఉన్నాం. అందువలన రోమ్ పీఠాధిపతి కథీడ్రల్ దేవాలయపు ఉత్సవాన్ని జరుపుకుంటూ నవజీవముతో నింపబడుదాం. ఈనాటి మాట ఇది. దైవ ప్రజలే దేవుని ఆలయాలు, ఈ ఆలయాలే నవజీవన స్రవంతులు. ఈనాడు ఈ పవిత్ర సందేశంలో ధ్యానంలో పాల్గొని ధ్యానించిన భక్తులందరినీ సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.